పిల్లలు, మీకు ఒక కథ చెప్తాను. ఒక చల్లని పల్లెటూరు. గ్రామం మధ్యలో ఒక శతాబ్దపు పాత వటవృక్షం ఉంటుంది. ప్రజలు దానిని జీవన చెట్టు అని పిలుస్తారు. అది పెద్ద నీడ ఇస్తుంది, జంతువులకి ఆశ్రయం, పిల్లలకు ఆట స్థలం, పెద్దలకు విశ్రాంతి స్థలం. కానీ సాయి మాత్రం దాన్ని పాతదిగా, పనికిరానిదిగా భావించేవాడు. కొత్త పార్కు వేసుకుంటే బాగుంటుంది, ఈ చెట్టే అన్నీ అడ్డం పడుతుందని అనుకుంటుండేవాడు. ఒకరోజు గాలివాన వల్ల చెట్టు పెద్ద కొమ్మ ఒకటి విరిగిపడింది. గ్రామంలో కొంతమంది పెద్దలు మాట్లాడుకున్నారు. ఈ చెట్టు వృద్ధమైంది, తీసేద్దామా అని. సాయి వెంటనే అన్నాడు, అవును, కట్ చేసేయండి. కొత్త పార్కు పెడితే పిల్లలకు బాగా ఉంటుంది. తల్లిదండ్రులు ఇది విని ఆశ్చర్యపోయారు. తల్లి అడిగింది, సాయి, నీడ, గాలి, ఆక్సిజన్ ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? కానీ సాయి అర్థం చేసుకోలేదు. ఆ రాత్రి సాయికి ఒక కల వచ్చింది. కనిపించకుండా పోయిన చెట్టు. చెట్టేమో తన ముందు మనిషిలా మాట్లాడింది. సాయి, నన్ను తీసివేస్తే నీకు పార్కు వస్తుందేమో, కానీ నేను పోతే నువ్వు గ్రహించినంత నష్టం రాబోతుంది. సాయి ఆశ్చర్యంతో అడిగాడు, ఏ నష్టం? చెట్టు తన కథ చెప్పడం ప్రారంభించింది. నన్ను చేరుకుంటున్న పక్షులు, ఇక్కడ జన్మించే గుడ్లగూబ పిల్లలు, ప్రతి సంవత్సరం ఇక్కడే పుట్టే పెంగుడు జాతులు, వర్షంలో నీకు ఆశ్రయం ఇచ్చేది నేనే, ఎండలో నీడ ఇచ్చేది నేనే, రాత్రి ఆక్సిజన్ ఇస్తూ నిన్ను రక్షించేది నేనే. మీరు పిల్లలు పార్కులో గంటసేపు ఆడతారు, కానీ నేను 100 సంవత్సరాలు మీకోసం నిలబడ్డాను. సాయికి కన్నీళ్ళొచ్చాయి. కళ్ళ నుండి లేచిన సాయి వెంటనే గ్రామ పెద్దలు ఉన్న చోటికి వెళ్ళాడు. అయ్యో, చెట్టుని కొయ్యకండి. కొత్త పార్కు కావాలంటే చెట్టుని కాపాడుకుంటూ పక్కనే చేసుకుందాం. గ్రామ పెద్దలు ఇది విని సంతోషపడ్డారు. సాయి చూపిన మార్పుకి గ్రామం మొత్తం నిల్చొని చప్పట్లు కొట్టింది. గ్రామం మొత్తం ఆనందంతో నిండు ముఖాలతో చెట్టు చుట్టూ చిన్న పండగ జరుపుకున్నారు. చెట్టు గాలితో ఆడుతూ సాయికి చెప్పినట్టు అనిపించింది, చిన్నవాడివైనా నీ ఆలోచన వల్ల నేను బ్రతికాను బిడ్డా. సాయి మెల్లగా చెప్పాడు, నువ్వు కేవలం చెట్టు కాదు, నీవు మా ఊరి గుండె. ఆ రోజు నుండి గ్రామంలో ఒక కొత్త నిర్ణయం. ప్రతి కుటుంబం ఒక చెట్టు నాటాలి. ఆ నిర్ణయాన్ని గ్రామం మొత్తం అంగీకరించింది. కొన్ని సంవత్సరాల్లో ఆ ఊరు చిన్న అడవిలా మారింది. పక్షులు గోల, పచ్చదనం, స్వచ్ఛమైన గాలి. గ్రామానికి కొత్త పేరు వచ్చింది, చెట్ల గ్రామం అని. సాయి ప్రతి చెట్టును చూసి గర్వంగా అంటాడు, ఒక చెట్టును కాపాడడం 100 చెట్ల పుట్టుకకు కొత్త కారణం కావచ్చు అని. మనం చెట్లను కాపాడితే అవి మన భవిష్యత్తుని కాపాడుతాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్